సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాజమండ్రి రూరల్ పరిధిలోని అర్బన్ ప్రాంతంలో 4.21 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతంలో ఉన్న డివిజన్లలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఆర్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్ఎంసీ చైర్మన్ జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేయగా ఇంజనీరింగ్ అధికారులు పలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తాను రూరల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టి నెల 15 రోజుల కాలంలో ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి పనులు ప్రారంభించామన్నారు. గతంలో ఈ ప్రాంతం నుండి ఎన్నికైన శాసనసభ్యులు ఈ ప్రాంతం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని, ఈ ప్రాంతంలో పర్యటించిన దాఖలాలు కూడా లేవని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు చేయవలసిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, ఎస్ఈ పాండురంగరావు, డిఈ శేషగిరిరావు, స్థానిక నాయకులు చీకురుమెల్లి చిన్న, గొందేటి శ్రీనివాసులరెడ్డి, నాగిరెడ్డి, చాపరాజు, మమతారెడ్డి, దమ్ము ప్రసాద్, రామరాజు, ప్రకాష్ బాబు, దుంప చంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఏవి రమణ, నేతలు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 8.5 వార్డులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజావాణిని విని ఇంజనీరింగ్ శాఖ వారు కాంప్రహెన్సివ్గా అంటే ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో చూశారు, గుర్తించారు, వాటికి పరిష్కార మార్గాలు కూడా కనుక్కున్నారు, నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండర్స్ పిలిచి కాంట్రాక్టర్స్ని కన్ఫర్మ్ చేసి లేదు పార్టీ లేదు ప్రాంతం లేదు, ఇది కేవలం ప్రజాప్రభుత్వం కనుక ప్రజా అవసరాలు తీర్చడంలో ముందున్నటువంటి ప్రభుత్వం. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ గెలిచినటువంటి వారి వల్ల ఇక్కడ ప్రజలు నష్టపోయారని ప్రజలందరూ గుర్తించారు. అందుకే ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు ముందు పనిచేసినటువంటి చంద్ర నాగేష్ గారితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వార్డులో ఇచ్చినటువంటి అందరితో కలిసి ఇవాళ ప్రతి వార్డు కూడా 8 వార్డులు ఉంటే 8 వార్డుల్లోనూ పని మిగలకుండా ఆహ్లాదకర వాతావరణంలో పార్కులన్నీ డెవలప్మెంట్ చేయడం, డ్రైన్స్ బాగు చేయడం, రోడ్స్ వేయడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క మార్పు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క